మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీకు సెపరేట్గా అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. యా రాము సార్, రాము గారు హలో, ఇక్కడ హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫిజిక్స్ ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ. సార్ ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ, ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్ట్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకోరు అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డిలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ. లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్నీ మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలేదు కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు